హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ రెసిపీ వచ్చేసి పుల్లని నిమ్మకాయ పచ్చడి. సమ్మర్లో అంటే ఎండాకాలంలో పెరుగన్నంలోకి నంచుకొని తినడానికి బెస్ట్ పికిల్ అనొచ్చు. ఇమేజ్లో కనిపిస్తున్న లాంటి లెమన్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి బాగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. 16 లెమన్స్ నేను పికిల్ కోసం కట్ చేసుకున్నాను పీసెస్ కోసం. అండ్ ఒక 10 లెమన్స్ వచ్చేసి నేను జ్యూస్ కోసం స్క్వీజ్ చేసుకున్నాను. సీడ్స్ లేకుండా మనం జ్యూస్ పిండుకోవాలి. అండ్ ఈ జ్యూస్ అండ్ పీసెస్ ఇవన్నీ కూడా ఒక జాడీలో వేసుకొని పసుపు అండ్ రాక్ సాల్ట్ మంచిగా కలిపేసుకొని ఒక 5 days వరకు ఊరనివ్వాలి. మధ్యలో మొత్తం జాడీని కదుపుతూ ఉంటే మొత్తం పీసెస్ అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటుంది, షఫిల్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత 5th డే ఇలా మార్నింగ్ పీసెస్ని జ్యూస్ని సపరేట్ చేసి ఫుల్ డే డ్రై చేసుకోవాలి. డ్రై అయినాక పీసెస్ ఇలా కనిపిస్తుంది, జ్యూస్ ఇలా అవుతుంది, అంత దగ్గర పడుతుంది జ్యూస్. అండ్ పీసెస్ కూడా బాగా డ్రై అవుతుంది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత పీసెస్ని జ్యూస్ని ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా ఇందులో మెంతులు ఆవాలు వేయించి పౌడర్ చేసుకొని వీటిల్లో కలిపేసుకొని జాడీలో పెట్టేసి మూత వేసి పక్కన పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు తీసి కొంచెంగా తాలింపు వేసుకొని మనం తినచ్చు అన్నంలో కలుపుకొని. అండ్ ఇఫ్ తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మొత్తంని కూడా ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చు.